మంచి సాలిడ్ ఎడిటింగ్ సెన్స్ ఉన్నవాడు, మ్యూజికల్ సెన్స్ ఉన్నవాడు. అలాంటి వ్యక్తికి మనోజ్ పరమహంస గారు తోడారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో రత్నం గారి అనుభవంతో ఈ రోజున ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాం. ఇది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఎంత హిట్ అవుతుంది అనేది ఇది సంపూర్ణంగా ప్రజల చేతిలోనే ఉంటుంది. అది ఏ స్థాయిలో ఇది ఉంటుంది అనేది అది ప్రజలు చెప్పాల్సింది తప్ప అది నేను చెప్పుకునేది కాదు. బట్ నా వరకు నేను ప్రత్యేకించి నేను వ్యక్తిగతంగా చేసింది ఈ సినిమాకి అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ కాంట్రిబ్యూషన్, నేను ఏ సినిమా చేసినా ప్రతి సన్నివేశంలోనూ ప్రతి సాంగ్ అండ్ డాన్స్లో కూడా కొన్నిసార్లు నేను చేయలేక, నేను ఒక రిలక్టెంట్ యాక్టర్లో ఎలాగో టెక్నీషియన్గా కూడా నాకేంటంటే సుస్వాగతం సినిమాలో నన్ను తీసుకెళ్ళి వైజాగ్లో బస్సు మీద ఎక్కించి డ్యాన్స్ చేయమన్నారు. చచ్చిపోయాను డ్యాన్స్ చేయలేక. ఇంకా మిగతా వాళ్ళకి ఎంత తేలికైన డ్యాన్స్ నాకు చేయాలంటే నేను గింజుకుపోయి నేను అనుకున్నాను ఈరోజు ఇంక సినిమాలు మానేస్తాను చెప్పి మా వదినికి ఫోన్ చేసి కూడా చెప్పాను, చాలా పర్యాలు చెప్పాను. అలాంటి అందుకని నాకేంటంటే సాంగ్ అండ్ డ్యాన్స్ కూడా నేను ఎలా చేయగలను దానికి అనుకోగా నేను ఎత్తుక్కుంటాను. అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా రియల్ లైఫ్లో కొడితే ఎలా ఉంటుంది, మార్షల్ ఆర్ట్స్లో సాధన ఉన్నవాడిని, ఈ లాట్ ఆఫ్ వర్క్షాప్స్, ఈ మార్షల్ ఆర్ట్ వర్క్షాప్స్ చేసిన వాడిని కాబట్టి హౌ రియలిస్టిక్ వీ కెన్, ఎంత సహజంగా మనం వెళ్ళగలం, వీటి మీద ఒక అవగాహన ఉన్నవాడిని కాబట్టి చాలాసార్లు కూర్చుంటాను. కానీ ప్రత్యేకించి ఈ 20 minutes లాస్ట్ సీక్వెన్స్ ఇది 2 partsగా ఎలా అయింది అంటే ఒరిజినల్ థాట్ కృషి గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇట్ వాస్ క్వైట్ లాంగ్. ఈ సినిమా ఒక పాటలో అవుద్దని అనేవాడు మొదటి నుంచి. బట్ లేటర్ వాళ్ళు డిసైడ్ చేసుకొని ఒక టైంలో ఇది అవ్వదు, వీ వాంట్ మేక్ ఇట్ as 2 parts అనుకున్నప్పుడు ఎక్కడికి వచ్చి ఆగిందంటే ఈ క్లైమాక్స్ దగ్గరికి వచ్చి ఆగింది ఫస్ట్ పార్ట్. సో చెప్తున్నప్పుడు నాకేమనిపించిందంటే హౌ ఎల్స్ వీ కెన్ టేక్ ఇట్, హౌ ఎల్స్ వీ కెన్ స్కేల్ ఇట్ అప్. సో దానికి నేను కూర్చొని నాకున్న ఈ మార్షల్ ఆర్ట్స్ కానీ బేసిక్ యాక్షన్ కొరియోగ్రఫీ నా ప్యాషన్ కాబట్టి ఈ పర్టికులర్ డ్రామా, ఈ పర్టికులర్ దాంట్లో ఏంటంటే మొఘల్ టైమ్స్లో ప్రతి ఒక సగటు భారతీయుడు అనుభవించిన బాధ అది. ఒక యావరేజ్ సగటు భారతీయుడు మొఘల్ కాలంలో అనుభవించిన ఒక సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ హీరోకి సంబంధం ఉండదు, కానీ హౌ హీ గెట్స్ ఎంటాంగిల్డ్, హౌ హీ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, దట్ ఇస్ ద అవుట్కమ్, దట్ హస్ బీన్ క్యాప్చర్డ్. సో దీన్ని ఒక 57 days మేము చేయగలిగామంటే ఆ రోజు నాకు కనుక మన జ్యోతి గారు ఉండుంటే పక్కన మేబీ అవుట్ డన్ ఇట్ ఇన్ అట్లీస్ట్ ఒక 50% ఆఫ్ ఇట్. ఇంకా నేను చెప్పింది అలా చేయగలరు ఇవన్నీ కూర్చోబెట్టి వీ డిడ్ అవర్ బెస్ట్. అంటే నేనేమనుకున్నాను అంటే క్లైమాక్స్ చేసేటప్పుడు ఇంక నేను తర్వాత సినిమాలు చేస్తానో కూడా లేదో నాకు తెలియదు, కానీ నాకు ఇష్టమైన నిర్మాత, తెలుగు చిత్ర పరిశ్రమకి నిజంగా ఒక అండగా ఉన్న నిర్మాత, ఐ వాంట్ గివ్ మై బెస్ట్ టు హిమ్. నేను అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశాను, ఈయన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్ నేను ప్రతిపాదించాను. అంటే నాకేంటంటే ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి అ పొలిటికల్, ఆయన నా నిర్మాతని కాదు, ఈయన అందరు హీరోలతో తీశారు, ఈయన పాన్ ఇండియాలో ప్రతి ఒక్కరు తెలిసి ఈయనంటే. ఇలాంటి వ్యక్తి ఉంటే మన తెలుగు చిత్ర పరిశ్రమకి బాగుంటుంది. అలాగే ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ అనేది నాకు ఈ టాలీవుడ్ అనే పదాలు నాకు వాడటం నాకు ఇష్టం ఉండదు. బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్, వై షుడ్ బి ఏప్ హాలీవుడ్? వీ హ్యావ్ అ గ్రేటర్ స్టోరీ నెరేటివ్ ఎబిలిటీ మన దగ్గర ఉంది. We have a greater storytelling ability. We don't have to ape Hollywood. We take the best practices of Hollywood, but not necessarily the name of Hollywood. వాళ్ళకున్న ప్రొఫెషనలిజం మనం నేర్చుకోవాలి, వాళ్ళకున్న కమిట్మెంట్ నేర్చుకోవాలి, వాళ్ళకున్న ప్రొడక్షన్ డిజైనింగ్ ఎబిలిటీ మనం తీసుకురాగలగాలి. సో ఇవన్నీ నేను నా పరిధిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకించి ఈ శాఖ నా పరిధిలో ఉంది కాబట్టి దానికి ఆయన పేరు ప్రతిపాదించాను. నా ఉద్దేశం ఏంటంటే తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉన్న, కర్ణాటకలో ఉన్న, చెన్నైలో ఉన్న ఏదైనా సరే తెలుగు చిత్ర పరిశ్రమ, భారతీయ చిత్ర పరిశ్రమకి చాలా మంచి జరగాలి, ఇలాంటి వ్యక్తి ద్వారా ఏదైనా చేద్దామని ఒక ఉద్దేశంతో ఆయన పేరు ప్రతిపాదించాను. భవిష్యత్తులో ఆయన అవుతారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. అందుకని అన్నీ నా చేతిలో ఉండవు కదా, అందుకని చెప్తాను. ఇఫ్ అండ్ బట్ చెప్పాలి కదా.
సో ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ 2-3 డేస్లో ఐల్ ట్రై టు గివ్ యాజ్ మెనీ ఇంటర్వ్యూస్ యాజ్ ఐ క్యాన్. నిధి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. పాప చాలా తపన పడి ఉంటారు. ఈరోజు ఎలా ఉంది అంటే నాకు ఎలా అనిపించిందని, ఇందాక నేను వస్తున్నప్పుడు ఎవరు లేరు, వీళ్ళు కూడా ఎవరు లేరు. నేను వచ్చి చాలాసేపు కారులో కూర్చున్నాను, ఎందుకంటే మళ్ళీ మీరు తిట్టకూడదు, లేట్ వచ్చాడు, నీకు డిప్యూటీ సీఎం అయితే పొగలు వచ్చేస్తాను మీరు అంటారని నాకు అట్లా అనిపించలేదు. నాకు ఫస్ట్ టైం ఎందుకు మీడియా నాకు ఎందుకు అలవాటు పోయిందంటే, నేను వచ్చిన కొత్తల్లో ఈ జ్యోతి చిత్ర సితారా పేపర్స్ ఉన్నాయి. ఎవరో ఫోటోస్ వేయమంటే దిస్ గా ఈజ్ నాట్ సేలబుల్, ఇంకా అవసరం లేదు అంటే నా ఫోటోలు వేసేవాళ్ళు కాదు. సో నాకేమనిపించింది సార్, ఇంక నేను ఈయన కాడికి నేను ఏమి అంటున్నాను నాకు తెలియదు అని చెప్పేసి మా నిర్మాతలు కూడా ఉండేవాళ్ళు కాదు. సో నాకు పబ్లిసిటీ లేకుండా సినిమాలు రిలీజ్ అవ్వడం అలవాటు అయిపోయింది నాకు. సో అదే ప్రాక్టీస్ అయిపోయింది నాకు అంతే. మళ్ళీ కూర్చోబెట్టి మీరు ఏం మాట్లాడతారు, మళ్ళీ అది ఇటు తిరిగి వస్తుందని చెప్పేసి మిగతా అంత నాట్ టాకెటివ్. మీరు సినిమా పొలిటికల్ ప్రాసెస్కి వచ్చేటప్పుడు నేను ఏదైనా మాట్లాడగలను, కానీ సినిమా వచ్చేటప్పటికి చాలా చాలా ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఎంత కథ చెప్పాలి, ఎంత కథ చెప్పకూడదు, ఈ మాట అద్భుతంగా మళ్ళీ తిడతారు, తర్వాత 100 ఆలోచనలతోటి స్లో డౌన్ అయిపోతాను. బట్ కానీ నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా ఐ హోప్ వచ్చిన ప్రతి ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తాను నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా అలాంటి అనుభూతిని ఇస్తుంది. మీరు థియేటర్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మటుకు విల్ గో విత్ ఒక ఎనర్జెటిక్ ఫీల్తో వెళ్తాయి. అంతవరకు చెప్పగలను నేను. ఎందుకంటే నేనే నమ్ముతాను, సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమా ఒక స్టోరీ చెప్పినప్పుడు నా జీవితంలో చిన్నపాటి ప్రభావం చూపించాలి. అలాంటి ప్రభావం, అలాంటి ఎనర్జీ ఇచ్చే సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ మీ అందరికీ ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా I want to tell you, I'm grateful to each one of you. I'm grateful to you. Thank you for standing by us. Thank you very much. మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. సో ఏం రత్నం గారు ప్రెజెన్స్ అండ్ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పైన వస్తున్నటువంటి ఫిల్మ్ ఎవ్రీబడి. మెగా సూర్య ప్రొడక్షన్స్ మీద ఏఎం రత్నం గారు ప్రెజెన్స్ అండ్ దయాకర్ రావు గారి నిర్మాతగా వస్తున్నటువంటి ఫిల్మ్ జ్యోతికృష్ణ గారి డైరెక్షన్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో సాయంత్రం కలుద్దాము. థ్యాంక్ యూ.